కిచెన్‌లో ఉంది. बाप दादा बाप दादा को తెలుసు పిల్లలకు ఉన్నతమైన లక్ష్యం ఉందని ఉన్నతమైన లక్ష్యం ఉంది కదా ఎంత ఉన్నతంగా ఉంది అందరూ చెప్తున్నారు బాబా సమానంగా అవుతామని బాబా ఎలా ఉన్నారు ఎంత ఉన్నతంగా ఉన్నారు బాబా సమానంగా అయ్యే లక్ష్యం ఎంత ఉన్నతమైనది లక్ష్యాన్ని చూసి బాప్ దాదా చాలా ఖుషి అవుతున్నారు కానీ చెప్పనా మరి చెప్పేనా ఏంటా లేక్ ఏంటి కానీ అనేది దాని గురించి చెప్పనా బాప్ దాదా బాప్ దాదా లక్ష్యము మరియు లక్షణాలు సమానంగా ఉండాలనుకుంటున్నారు ఇప్పుడు మిమ్మల్ని మీరు అడగండి నా లక్ష్యం నా లక్షణాలు సమానంగా ఉన్నాయా అని చూడండి అంటే ప్రాక్టికల్ గా నా స్థితి నా లక్ష్యం ప్రకారం ఉందా ప్రాక్టికల్ గా నా స్థితి సమానంగా ఉందా ఎందుకంటే మీ లక్ష్యము లక్షణాలు కూడా సమానంగా అవ్వాలి కదా సమానంగా లక్ష్యం లక్షణాలు సమానంగా అవ్వటమే బాబా సమానంగా అవ్వటం అంటే సమయ ప్రమాణంగా ఈ సమానత్వాన్ని సమీపానికి తీసుకురండి Shakti Parivar, today is day 12. Siddhi Swaroop, embodiment of accomplishment, image of harmony, image of fearlessness,
Now we will listen to ఓం Moinideva. శాంతి. ఆ వ్యక్తి పరివారానికి స్వాగతం. సిద్ధి స్వరూపం ప్రాప్తి సారం. ఇప్పుడు ఐక్యతా స్వరూపం నిర్భయమైన రూపం. ఇప్పుడు దీది నుండి తెలుసుకుందాం. Om Shanti, everyone. అందరికీ ఓం శాంతి. If we are in a proper awareness మనం and we సరైన think ధ్యాసలో ఉంటే stage, it feels so easy ఏ స్థితి అయినా చాలా తేలిగ్గా చేరుకోగలుగుతాం. that I am Master Almighty. నేను Baba is with me. Baba is companion. సర్వశక్తివంతుని, బాబా నాతో ఉన్నారు, బాబా నా తోడున్నారు. నేను ఒక్క అడుగు వేస్తే బాబా 100 అడుగులు నాతో ఉంటారు అనుకుంటే నేను నిర్భయంగా ఉంటాను కదా. If I am in right awareness, నేను అలా సరైన protection, so I సృహలో ఉంటే నేను బాబా యొక్క రక్షణ. But if awareness is not powerful, then so many fears emerge. కెనపీలో ఉంటే At any నేను step. What will హాయిగా happen? ఉంటాను. What will happen? కానీ ప్రతి అడుగులో Everything ఆదుర్తా పడితే ఏమవుతుందో ఏం జరుగుతుందో అని ఎన్నో రకరకాల వ్యర్థమైన ఆలోచనలు వస్తాయి. ఎందుకంటే భయం ఉంది కాబట్టి. కానీ మనకు ధైర్యం ఉంటే నేను చేయాల్సింది చేయాలి అని నిర్ణయించుకుంటే బాబా తోడుని ఉంచుకొని బాబాని వ్యక్తం చేసుకుంటే మనకి భయం ఉండదు. బాబా యొక్క రక్షణ కవచం ఉంటుంది. always reminds us that you have to just keep courage. బాబా ఎప్పుడు గుర్తు చేస్తున్నారు, మీరు ఆ ధైర్యాన్ని నుంచి ఎప్పుడు ముందుకు వెళ్తూ ఉండాలి. అప్పుడు నేను మీకు సహాయం చేయటానికి ఎన్నో అడుగులు మీ కార్యాలు సిద్ధపరచుకోవడానికి వస్తాను అని చెప్తున్నారు. ఈరోజు బాబా ఇంకా చెప్తున్నారు, మీరు ధైర్యంగా విజయాలు కావాలి. I'm sure that each one of you must have enjoyed the day with the practice of being friendly, being loving, being cheerful. మీ అందరూ ఎంజాయ్ చేస్తుంటారు, స్నేహంగా ఫ్రెండ్లీగా నవ్వుతూ ఉండటం. Very beautiful, loveful sharing of దృష్టిని చాలా బ్యూటిఫుల్ గా ప్రేమగా పంచుకోవటం, మాటలు ఆత్మికమైన మాటలు మాట్లాడుకోవటం. ఇదంతా మన స్నేహం ద్వారానే. మన స్నేహం లౌకికమైన స్నేహం కంటే చాలా విభిన్నమైనది. భౌతికమైన స్నేహం మారుతూ ఉంటుంది. ఇక్కడ ఈరోజు బాబా ఇచ్చింది కూడా మన లక్షణాలు వ్యత్యాసం గురించి బాబా చెప్పారు. అంటే మన జ్ఞానాన్ని బాబా చెప్పిన దాంట్లో ఆ విధమైన ధ్యాసలో ఉండాలి. నేను ధైర్యంగా ఉండాలి. నేను విజయాత్మను. గత కల్పంలో నేను విజయాన్ని సాధించాను, మళ్ళీ ఇప్పుడు సాధిస్తాను. గత కల్పంలో ఎన్నో సమస్యలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి. అన్నిటినీ నేను హానరబుల్ గా పాస్ అయ్యాను, గౌరవంగా పాస్ అయ్యాను. ఇలా ప్రతి అడుగులో నేను విద్యార్థిని ఉంటే ఫలితాల గురించి నాకు భయం ఉంటుంది. ఏ నెంబర్ వస్తుంది, ఎంత మార్కులు వస్తాయి అని. మరి ఉద్యోగం దగ్గరకు వచ్చేసరికి నేను ఇంటర్వ్యూలో పాస్ అవుతానా లేదా, ఇలా ప్రతి అడుగులోనూ సంశయము భయమో ఉంటుంది. మీరు ధైర్యంగానే ఉంటారు, లేకపోతే సూక్ష్మంగా భయమైనా ఉంటుంది. అది లౌకిక జీవితమైనా మరి ఆత్మిక జీవితమైనా ఒకటే. ఆత్మిక జీవితంలో
ఏదైతే లౌకికంలో చేయాలో అది చేస్తూ ఉంటాం. ఇది చాలా ఈ భయం అనేది చాలా చాలా సూక్ష్మమైనది. So how to remain free from that? మరి ఆ భయం నుండి So we విముక్తి have పొందటం many ఎలా? points from the Murli. మురళి నుండి ఎన్నో పాయింట్స్ Every day, keep creating చూసినప్పుడు different awareness and see what రోజులో happens to him. రకరకాల స్మృతుల్లో ఉంటే, రకరకాల అవగాహనలో ఉంటే మీకేం అనుభవం అవుతుందో Change would be మీరు experienced. చూసుకోవచ్చు. అప్పుడే As I said ఎంతో before, మార్పు awareness is very సంభవిస్తుంది. powerful. మన స్మృతి అంత శక్తివంతంగా So I ఉంటే know, of course, I మనకు can do it. నేను చేయగలను It's very అనిపిస్తుంది, easy. జరుగుతుంది, తేలికే అనుకుంటాం. But if awareness is connected with అదే మన what's happening in స్మృతి మరి ఇప్పుడు ఈ outside, కలియుగంలో different ఏమవుతుంది, ways, బయట ఏం జరుగుతుంది, వీటి మీద కనుక్కుంటే then lot of different kinds of doubts. ఎన్నో రకరకాల And that's అనుమానాలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే మనలో ఉన్న భయం వల్ల అదంతా జరుగుతుంది. to be victorious, conqueror of అలానే మనం విజయులుగా ఉన్నప్పుడు, మాయను జయించినప్పుడు we have to burn the Ravan, right? The sanskars from రావణుణ్ణి దగ్ధం చేయాలి కదా. మనలో ఉన్న సంస్కారాల్ని దగ్ధం చేయాలి. మరి ఆ ధైర్యం నేను చేయగలను, very powerful yoga. నేను అలా చాలా శక్తివంతమైన యోగాన్ని పెట్టుకొని That, right? ఉండాలి. అప్పుడే కదా రావణుడు But without దగ్ధమయ్యేది. yoga, మరి యోగ శక్తి లేకుండా really burn the Ravan, right? మరి రావణుడిని దగ్ధం చేయలేము. Big effigy. రావణుడు అప్పుడు Standing చాలా in పెద్ద front. ఎత్తులో మన ముందు నిలబడినట్టుగా అనిపిస్తాడు. Power of yoga. మనలో కనుక యోగ శక్తి You ఉంటే so well మన ఆలోచనలు control. ఇది నాశనం అయిపోయేదే ఈ రావణుడి బొమ్మ అని Sita తెలుస్తుంది. మరి నేను సీతాదేవి సోక మరి చెట్టు కింద all these different devils and శోకవాటికలో ఉన్నప్పుడు చుట్టూ many ఉన్న come in front, దయ్యాలు, భూతాలు రకరకాల రూపాల్లో వస్తూ ఉండేవి, threaten her. భయపెట్టేవి, ఆశ పెట్టేవి. Any threats అలా seriously because you ఎలాంటి come, ఎలాంటి that nobody can hurt me. భయాలను తీసుకోలేదు, ఎలాను బెదరలేదు, నన్ను ఎవరు బెదిరించలేరు, మరి ఎలాంటి అసలకు కూడా లొంగలేదు. మరి లోపల చాలా పెద్ద ప్యాలెస్ ఉంది, ఎంతో లభిస్తుంది, మీరు మహారాణిగా ఉంటారు. ఇలా ఎన్నో ఆశలు పెట్టారు, కానీ సీతాదేవి కదలలేదు, వాటికన్నిటికీ చలించలేదు. తను ఆ చెట్టు కింద అలానే కూర్చున్నారు. హనుమంతుడు వచ్చే వరకు హనుమంతుడు వచ్చి తనకు సమాచారాన్ని ఇచ్చారు, భగవంతుని యొక్క సందేశాన్ని ఇచ్చారు. మరి ఇది చాలా మంచి కథ, ధైర్యంగా ఉండటం గురించి. మరి మనం ఆలోచించండి, మనలో ఎవరైనా అలా ఒక చెట్టు కింద ఎన్నో రోజులు ఒక చెట్టు కింద కూర్చొని చుట్టూ రాక్షస కాంతలు ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి. ఆత్మకంగా కూడా అది కరెక్టే కదా. ఎప్పుడు రావణుడి రాజ్యంలో ఇప్పుడు మీకు ఆశలన్నా కలిగిస్తాయి, లేకపోతే మీకు సమస్యాపూర్వకంగా అయినా ఉంటాయి. మాయ ఒక విరోధిలాగా ఎన్నో సమస్యలను తెచ్చిస్తూ ఉంటుంది. ఆ తర్వాత మాయ ఫ్రెండ్గా అయిపోతుంది. ఆ ఫ్రెండ్గా అయ్యి మిమ్మల్ని ఆకర్షించడానికి, ఆశ పెట్టడానికి ఇది వస్తుంది, దీనిలో అది వస్తుంది అని చూపిస్తూ ఉంటుంది మాయ. మరి లౌకికుల్లో కూడా చాలా ఈ అనుభవం ఉంటుంది. మొట్టమొదటిసారి వాళ్ళ బెదిరిస్తారు, మీరు ఇదిలోకి వెళ్తే మీరు చదవలేరు, మీకు ఒక గౌరవం ఉండదు, మీకు ఒక స్టేటస్ ఉండదు అంటారు. మరి మనం దానికి లొంగలేదు అనుకుంటే అప్పుడు చెప్తారు, మీకు వారసత్వం లభిస్తుంది, మీకు ఇంత ఆస్తులు వస్తాయి, ఇంత ఇల్లు ఇస్తుంది, మీకు ఇంకా ఎన్నో ఆస్తులు వస్తాయి అని ఆశలు పెడుతూ ఉంటారు. అలా మాయకి రెండు ముఖాలు ఉంటాయి ఎప్పుడు. ఒక రూపమేమో బెదిరించే రూపం, ఇంకొక రూపమేమో లోపరుచుకునే రూపం, మాయ చేసే రూపం, ఆశలు పెట్టే రకం. అలా ఎంతో మంది
దానికి లొంగిపోతారు. ఆశలకి So మ్, the fears, when we talk of fear, లొంగిపోతూ ఉంటారు. మరి భయం గురించి మాట్లాడినప్పుడు we have to be strong. మనం చాలా గట్టిగా ఉండాలి, As Baba said. చాలా ధైర్యంగా ఉండాలి. బాబా And remember చెప్పినట్టుగా that గుర్తుంచుకోండి, these are all temporary. ఇవన్నీ తాత్కాలికమే కదా, Thing to me. ఇవి నన్నైతే ఏం చేయలేవు కదా. When Dadi Gulzar was in Shantivan, కాదు every గుల్జార్ morning she used to శాంతివనంలో ఉన్నప్పుడు and sit ప్రతి in సాయంత్రం వచ్చి living room like తన this room. లివింగ్ రూమ్ లో బాబా రూమ్ లో కూర్చునేవాళ్ళు. She will take the dishti తర్వాత అరగంట బాబా నుండి దృష్టిని తీసుకునేవాళ్ళు. కన్ను రెప్పలు కొట్టకుండా కూడా అదే తీర్చడానికి తీసుకుంటూ ఉండేవాళ్ళు. అరగంట తర్వాత దాదిని అడిగేవాళ్ళం, దాది ఏం చేస్తున్నావు అంటే, నేను బాబా నుండి అన్ని శక్తులు తీసేసుకుంటున్నాను అని చెప్పేవాళ్ళు. నాకు ఇంకా గుర్తుంది తన మాటల్లో, మరి తను బాబా నుండి దృష్టిని గ్రహిస్తూ నేను అన్ని శక్తులను కూడా బాబా నుండి తీసుకోవాలి అనేవాళ్ళు. మరి ఈ యొక్క స్మృతి, బాబా నాతో ఉన్నారు, బాబా నా తోడు, మేము శివశక్తులం, ఇది నిరంతరం ఉండాలి కదా. As soon as it's not there, అది లేకపోతే our intellect and mind works మన differently. బుద్ధి మనసు వేరుగా ఉంటాయి. Generally, we would say, జనరల్ గా అయితే మనం అంటాము, నాకు గుర్తుంది ఈ విధంగా అనుకోవటం. అది జానకి అనేవాళ్ళు, మోహిని ఇది నువ్వు చాలా నిర్భయరాలివి అనేవాళ్ళు. అవును, as we move, కానీ మేము ముందుకు వెళ్ళే కొద్దీ so there is no external fear. ఎలాంటి భయం బయట ఉండేది కాదు, కానీ సూక్ష్మంగా లోపల So either we become ఎంతో కొంత ఉండేది. అంటే అది మన జాగ్రత్త కోసమైనా అవ్వచ్చు, it is కానీ important. I అది realize it's చాలా ముఖ్యం. నేను తెలుసుకున్నాను నా అనుభవంలో, very, very important for ఇది us. చాలా చాలా ముఖ్యం. మనం Yes. అలాంటి ధ్యాసలో Fearless. ఉండాలి. నేను నిర్భయరాలనే కాదు, ఎలా నిర్భయంగా ఉండాలి, సూక్ష్మంగా కూడా నేను ఆత్మను, నేను అవినాశిని, ఆత్మకు ఏమీ అవదు And then, okay, I'm soul in body. అనుకున్నప్పుడు, ఆత్మను నేను ఈ శరీరంలో ఉన్నాను, ఈ శరీరం కూడా Has given me for sake. నాకు సేవ కోసం ప్రసాదించారు బాబా. బాబా సేవ కోసం ఉపయోగిస్తున్నారు. ఈ శరీరం నాది కాదు. Everything else, whatever మిగతా దాంతా కూడా ఏదైతే మన దగ్గర ఉందో generally we are అదంతా very attentive, cautious. మనం చాలా జనరల్ గా జాగ్రత్తగా ఉంటాము. ఒక్కోసారి ఏదైనా జరిగితే, Something ఏదైనా పోగొట్టుకుంటే immediately says Baba. నేను ఎప్పుడు అనుకుంటాను, ఇది బాబాది అయితే బాబాది, ఇది ఎక్కడికి పోదు అంటాను. Mine, right? Baba's మరి అది పోయిందంటే అది మాది కాదు కదా. will find it. మరి ఈ విధంగా మీరు తెలుసుకోగలుగుతారు. నేను ఎప్పుడు అందరికీ చెప్తాను, ఎప్పుడు Belonging to Baba. ఎప్పుడు తెలుసుకోండి, బాబాకు చెందిన ప్రతిదీ మరి అది రావణుడిది అయితే రావణుడి దగ్గరకు వెళ్తుంది, ఏదో విధంగా ఏదో రూపంలో వెళ్ళిపోతుంది. రావణుడిదైతే మరి బాబా ఒక్కసారి చెప్తూ ఉంటారు, ఈ రకరకాలుగా ఏదో ఒక రకంగా Whether it is stolen, whether it is అది దొంగతనమో, లేకపోతే దొంగిలింపబడటమో, లేకపోతే తగలబడిపోవటమో, లేకపోతే ఎవరైనా మోసం చేయటము, ఇలా ఎన్నో రకాల కథలు వింటూ ఉంటాం. ఎందుకంటే అది బాబాది కాదు. మరి మన మతం ఉపయోగిస్తే ఎలా, మరి మన మతం ఉపయోగిస్తే, మనసు చెప్పేది వింటే, మరి అది ఎప్పుడు రిస్కే కదా. ఏదో విధంగా కర్మ ఖాతాలు అలా జమ అవుతా ఉంటాయి, తీరుతూ ఉంటాయి. దాది ఎప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు, మీరు మోసపోయినా మోసపోతారు. ఎంతో మంది బాబా పిల్లలు ఎక్కడో తెలియకుండా లోపల మోసపోతూ ఉంటారు. ఎందుకంటే ఇది నాది కాబట్టి నేను ఏ విధంగా అయినా ఉపయోగించవచ్చు అనుకొని మోసపోతుంటారు. సో ఇది చాలా చాలా సూక్ష్మంగా ఈ శక్తి ప్రతిదీ బాబాదే అనే దాంట్లోనే శక్తి లభిస్తుంది. నేనే బాబా సంతానాన్ని, ఈ శరీరం బాబాది. నేను ఈ శరీరాన్ని లోనుగా తీసుకున్నాను,
బాబా నాకు లోన్గా ఇచ్చారు. అది నా వ్యక్తిగతమైన పురుషార్థం కోసమైనా, సేవ కోసమైనా, బాబా కోసమే అంతా. మరి నాకు గుర్తుంది, మేము చాలా ఖచ్చితంగా ఉండేవాళ్ళం. ఇంటి నుండి సేవకు వెళ్ళే ముందు బాబా రూమ్‌లోకి వెళ్ళేవాళ్ళం. బాబాకి గుడ్ బై చెప్పటానికి. మళ్ళీ సేవ నుండి తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ బాబా దగ్గరికి వెళ్ళి, బాబా అంతా బానే అయింది అని చెప్పుకునేవాళ్ళం. ఇప్పుడు పరిగెడుతూ ఉన్నాం. మళ్ళీ బ్యాగులను సర్దుకుంటున్నాం. పదండి అనుకుంటూ ఉన్నాం. కానీ కొంతమంది ఇంకా చేస్తూనే ఉంటారు. మరి మనల్ని మనం బాబాకి అర్పించుకోవటానికి ఇది సరైన మార్గం. బాబాకు మ్యాజిక్ చెప్పి వెళ్తాం. అప్పుడు మీరు సమస్యలను చూడరు, మ్యాజిక్‌లు చూస్తారు, అద్భుతాలు చూస్తారు, మిరాకిల్స్ చూస్తారు. మరి ఏదైతే నాశనం అవబోతుందో అది దానికి ఏం జరగదు, అలానే ఉండిపోవటం చూస్తారు. ఎంతో మంది తమ కథలను మాతో పంచుకున్నారు. అగ్ని ప్రమాదాలు ఎన్నో జరిగినా ఏం జరగలేదు మాకు అని చెప్పారు. మరి ఎలా మరి ఎలా అలా ట్రస్టీగా అవ్వగలము? మరి లోపల ఆ శక్తివంతమైన అవగాహనలో ఉండటం చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే ఆ స్మృతి వల్లే మనకు శక్తి లభిస్తుంది. నేను బాబాకు చెందిన సంతానాన్ని, అంతా బాబాదే. నేను బాబా శ్రీమతాన్ని అనుసరించాలి. బాబా చెప్పిన దాన్ని వినాలి. ఏదైతే నా మనసు చెప్పిందో, నా మైండ్ చెప్పిందో, నా మైండ్ అనుకుందో దానికి కాదు. మరి తప్పకుండా అప్పుడే కర్మఖాతాలు తీరిపోవాలి. కాబట్టి రకరకాల పరిస్థితులు వస్తూ ఉంటాయి నేర్పించడానికి. మరి మనందరం చాలా దృఢంగా నమ్మకంతో జ్ఞానాన్ని ఉపయోగించి, జ్ఞానాన్ని మన సృహగా మార్చుకొని, స్మృతిగా మార్చుకొని ఈ ప్రయాణంలో కొనసాగుతూ మరి ఉన్న మన లక్షణాల మధ్య ఉన్న ఖాళీని పూర్తి చేయాలి. అదే ఇప్పుడు మన లక్ష్యం. మన లక్షణాలు బాబా లాగా ఉండాలి. మన లక్ష్యం అయితే బాబా సమానంగా అవ్వాలని ఉంది. మరి మన లక్షణాల్లో కూడా సమానంగా అవ్వాలి. దీని మీద శ్రద్ధ వహిస్తే మనం బాబా ఇచ్చిన జ్ఞానాన్ని, బాబా జ్ఞాన సాగరుడు అయితే నేను జ్ఞాన స్వరూపాన్ని, మరి బాబా శాంతి సాగరుడు అయితే నేను శాంతి స్వరూపాన్ని, నేను అన్ని బాబాలో ఉన్న అన్ని గుణాలకు స్వరూపాన్ని. అలా బాబా నుండి మనం ఆ అర్హతలను, బాబాలో ఉన్న వాటన్నిటిని వారసత్వంగా తీసుకుంటున్నాం. బాబాలో ఉన్న అన్ని లక్షణాలను మనం తీసుకుంటున్నాం. అదే మన వారసత్వం. స్వర్ణయుగం, జీవనముక్తి అవైతే తప్పకుండా మనకు వస్తాయి. కానీ ఈ సంగమ యుగంలో నా శ్రద్ధ అంతా బాబాలో ఉన్న లక్షణాలలో అన్నిటిలో స్వరూపంగా అవ్వటమే. అప్పుడే మన లక్ష్యానికి ఉన్న మధ్యలో ఖాళీని పూరించగలుగుతాము, సమానం చేయగలుగుతాము. ఓం శాంతి. Decorating the children with the jewels of knowledge. ఇప్పుడు అవ్యక్త మురళి, సాకార మురళి. సారీ.
शांति। ఓం శాంతి. పిల్లలు పాట విన్నారు. जब कोई मरते हैं ఎవరైనా చనిపోతే तो बाप के पास आते हैं। తండ్రి దగ్గరకు వస్తారు. అవునా పిల్లలు? बाप को बच्चा हुआ, ऐसे नहीं कहते हैं कोई को माँ को बच्चा हुआ ना, बाप को बच्चा हुआ। कांग्रेचुलेशंस भी बाप को भेजी जाती है, बधाइयां भी बाप को दी जाती है। ठीक है ना बच्चे? తండ్రికి కంగ్రాచులేషన్స్ చెప్తారు. तुम बच्चे जानते हो कि తండ్రికి हम अभी आत्माएं, वो तो शरीर के बाप, एक शरीर छोड़ करके फिर दूसरे बाप के पास మనం ఆత్మలో ఒక శరీరాన్ని వదిలి ఇంకొక తండ్రి దగ్గరకు వెళ్తాం, ఇంకో శరీరంలోకి. మరి 84 జన్మలు తీసుకున్నాం. 84 మంది తండ్రులు, వీళ్ళందరూ సాకారమైన తండ్రులు. असल మనం అసలైతే నిరాకార తండ్రి పిల్లలం. आत्मा है అసలు और परमात्मा के बच्चे हो। అసలు ఆత్మలు పరమాత్మ పిల్లలు. మరి ఉండేది కూడా అక్కడే. ఎక్కడ? याद करते हो ఎక్కడైతే తండ్రిని గుర్తు చేసుకుంటున్నామో ఆ స్థానం నిర్వాణ ధామం అంటాం, శాంతి ధామం. అది ఆత్మల ప్రపంచం కూడా. ये जानते हो, అక్కడ ఉండేది అక్కడ, ఇది మనకు తెలుసు. और फिर रहने वाले वहाँ हो, बाप भी तुम यहाँ आते हो, तुम आकर के మీరు लोग ఇక్కడికి వచ్చింది మీరు उनको भूल जाते हो। మీరు లౌకిక తండ్రి పిల్లలు అని మర్చిపోయి ఇక్కడికి వచ్చారు. भूल ही जाते हो, बाप को याद भी नहीं करते हो, क्योंकि तुम जानते हो తండ్రిని సుఖంలో మర్చిపోతాం, గుర్తు చేసుకోము. देखो सारा बाप के ऊपर है, మరి అంతా తండ్రి మీదే ఆధారపడి ఉంది. को याद करते हो। దుఃఖంలోనే తండ్రిని గుర్తు చేసుకుంటాం. आत्मा करती है, क्योंकि ఆ గుర్తు చేసుకునేది కూడా ఆత్మే గుర్తు చేసుకుంటుంది. ఎందుకంటే ఆత్మ ఎప్పుడు గుర్తు చేసుకుంటుందో బుద్ధి అప్పుడు పైకి వెళ్ళి తండ్రిని గుర్తు చేసుకుంటుంది. बाबा ऐसे करती है, और जब फिर उनको याद करे, ओ बाबा, तो మరి फर्क है। శరీరం తండ్రిని గుర్తు చేసుకున్నప్పుడు తల ఉంచుకుంటుంది. భక్తి మార్గంలో తండ్రిని గుర్తు చేసుకున్నప్పుడు తల పైకెత్తి చెప్తారు. మరి వీళ్ళని బాబా అంటారు, పైన ఉన్న వాళ్ళను బాబా అంటారు. అసలైనది ఫాదర్ గురించి. ఇక్కడ ఉంది తండ్రి, అక్కడ ఉంది తండ్రి. ఆ తండ్రిని ఆత్మ పిలుస్తుంది, పైకి చూసి పిలుస్తుంది. के समझाते हैं बच्चों को। ఆత్మలకు ఈ విషయం తెలియదు, బాబా కూర్చొని ఇప్పుడు అర్థం చేస్తున్నారు. ఇప్పుడు మీకు తెలుసు మనం ఆ తండ్రి వాళ్ళగా అయ్యాము, वो बाबा ఆ आए हुए తండ్రి हैं, సంతానం. ఆ తండ్రి వచ్చారు. बाप कहते हैं हम जो तुमको भेजा था वहां से, तब तो तुम पवित्र थे। బాబా చెప్తున్నారు, నేను ఎప్పుడైతే పైనుండి పంపించానో ఆ వచ్చి స్వర్గంలోకి వచ్చారో తర్వాత 84 జన్మలు తీసుకున్నారు అని బాబా అర్థం చేస్తున్నారు. ఇప్పుడు మీరు 84 జన్మలు తీసుకున్నారు. డ్రామా ప్లాన్ ప్రకారం పిల్లలకు బాబా అర్థం చేయించారు. మరి మీరు ఇప్పుడు బాబాని గుర్తు చేసుకుంటున్నారు. డ్రామాలో ప్లాన్ కూడా మీకు అర్థమైంది. ఈ ప్రపంచం ఖతమైపోనుంది, మనం తిరిగి ఇంటికి వెళ్ళాలి. ఈ వస్త్రాలు వాడి పాతవైపోయాయి, శరీరం కూడా పాతదైపోయింది. సతోప్రధానంగా ఉండేది ఇప్పుడు ఇలా అయిపోయింది. మరి ఆత్మలు కూడా సతోప్రధానంగా వచ్చాయి, ఆ తర్వాత వెండి యుగంలోకి వచ్చాయి, ఆ తర్వాత ఇప్పుడు తర్వాత కాపరేజ్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఐరన్ ఏజ్లోకి వచ్చారు. ఇప్పుడు ఈ శరీరం మరి ఎలా అయితే బంగారంలో 14 క్యారెట్ల బంగారాన్ని అసలైన బంగారం అంటామా, ఏమవుతుంది 14 క్యారెట్లు ఉన్నప్పుడు మరి ఇంకొంచెం లోహం కలిపితే 9 క్యారెట్లు అవుతుంది. బాబా ఇక్కడ కూర్చొని తెలియజేస్తున్నారు, ఇప్పుడు మీరు వచ్చారు, మీరు వచ్చింది పూర్తి బంగారం లాగా వచ్చారు. మరి ఆ బంగారం అప్పుడు 14 క్యారెట్ల బంగారం అంత ఇష్టం ఉండదు, ఎందుకంటే అది నల్లగా అయిపోతుంది. మరి ఇప్పుడు మీరు కూడా అలానే నల్లగా అయిపోయారు, నాణ్యత ఉండదు. అలాంటి
అలాంటి ఆభరణాల్లో 14 క్యారెట్లో మరి వాళ్ళు ఏం చేస్తారు? స్వచ్ఛమైన బంగారంలో మిశ్రమాలు కలుపుతారు. తండ్రి ఇక్కడ కూర్చొని అర్థం చేయిస్తున్నారు. 14 క్యారెట్ల బంగారం ఎవరు ఇష్టపడరు. ఎందుకంటే ఇందులో మిశ్రమం ఉంది కాబట్టి. ఇప్పుడు మిశ్రమం కలిపిన నల్ల బంగారం స్వచ్ఛంగా ఎలా మారుతుంది? దానికోసం బాబా ఉపాయాన్ని ఇస్తున్నారు. పవిత్రంగా ఉండే ఆత్మలు మన శరీరం కూడా పవిత్రంగా ఉన్నప్పుడు స్వచ్ఛంగా ఉంటుంది. స్వచ్ఛమైన మరియు అందమైన శరీరాన్ని పొందటానికి ఎలా పవిత్రంగా మారుతుంది అనేది తెలియజేస్తున్నారు. స్నానం చేస్తే మరి పావనంగా అయిపోతామా? స్నానం వల్ల జరగదు. కాబట్టి పిలుస్తున్నారు. ఓ పతిత పావన రండి అని తండ్రిని పిలుస్తున్నారు. అపవిత్రమైన ఆత్మను స్వచ్ఛమైన గా మార్చే వాళ్ళు బాబానే. బాబా మాట చాలా మధురంగా ఉంటుంది. ఇప్పుడు చాలా భాషలు ఉన్నప్పటికీ తండ్రి అనే పదం చాలా మధురంగా ఉంటుంది. భారతదేశంలో మాత్రమే అంటారు బాబా, బాబా, తండ్రి అని. ఇతర ప్రాంతాల్లో వివిధ భాషల కారణంగా వాళ్ళు నాన్న, దాదా, ఇంకోటి పిలుస్తూ ఉంటారు. భారతదేశంలో బాబా బాబా అని పిలుస్తారు. పిల్లలు పెద్ద అయ్యాక బాబా బాబా అని మాట్లాడటం మొదలు పెడతారు. ఓం శాంతి. मुझको सहारा देने वाले ये दिल कहे तेरा शुक्रिया जमाना जो दे ना सका तूने दिया मुझको सहारा देने वाले ये दिल कहे तेरा शुक्रिया मीठे मीठे सिक्के दे रूहानी बच्चों पर माता पिता बाप दादा का याद प्यार और गुड नाइट। Shanti, thank you. So now we get our homework, but just to remind all our little Avikti children, tomorrow is Wednesday, so we'll have 5 to 5:30 p.m. Murli for all the images of harmony. Om Shanti Didi. I think today you really touched on some deep aspects of fear many of us carry within us. And tomorrow we have, I feel, some serious work to do, meaning focused effort to do, so that we can really check these subtle fears that are there within us, whether it is threat from Maya or temptation from Maya. All belongs to this community of Ravan. And I noted that the two ways that we can become fearless, make effort to become fearless. బాబా చెప్పారు మనం ధైర్యంగా ఉండాలి, నిర్భయంగా ఉండాలి అని. దానికోసం ముందు నిరంతరం స్మృతి ఉండాలి. దానికోసం మనం జ్ఞానాన్ని స్మృతిగా మార్చుకోవాలి. అంటే రెండవది ట్రస్టీగా ఉండాలి. శరీరము అన్ని బాబాకి సంబంధించినవే. అలాంటి ట్రస్టీగా ఉంటే మనం నిర్భయంగా ఉంటాం. రేపు మంచి ప్రాక్టీస్ ఉంటుంది. మనకు లభించిన ఈ జ్ఞానం ద్వారా మరి రేపు సాయంత్రానికి నిర్భయంగా ఆ శాతానికి చేరుతాం. ఇప్పుడు మన హోంవర్క్ తీసుకుందాం. సిద్ధి ఈరోజు నిర్భయం స్వరూపం, నిర్భయత్వమైన స్వరూపం. డ్రిల్ ఏంటంటే నేను సోల్, నిరాకారి ఆత్మను, ఆత్మనైన నేను while realizing whatever ఉన్నతంగా ఉంటూ అర్థం చేసుకుంటాను ఇదేమి కొత్తదేమీ కాదని. బ్రహ్మ బాబా జీవితాన్ని ఉదాహరణగా పెట్టుకొని సమస్యలను ఎదుర్కొంటాను.
ఇప్పుడు కొన్ని నిమిషాలు ఈ డ్రిల్ ప్రాక్టీస్ చేద్దాం. ఓం శాంతి. Image of fearlessness. నిర్భయత్వ స్వరూపం. I am an incorporeal soul. నేను నిరాకారి ఆత్మను. I, the soul, remain ఆత్మైన నేను while realizing whatever it is nothing. అక్కడ ఉండి ఉన్నతంగా ఉండి ఇది ఉన్నతమైన స్థితిలో ఉండి ఇదేమి కొత్తదేమీ కాదు అని తెలుసుకున్నాను. I keep Brahma Baba's life in front of me. బ్రహ్మ బాబా జీవితాన్ని Challenges. ఉదాహరణగా తీసుకొని సమస్యలన్నిటినీ ఎదుర్కొంటాను. I am an incorporeal soul. నేను నిరాకార ఆత్మను. I, the soul, remain up above ఆత్మైన while నేను realizing whatever it is nothing. ఉన్నతమైన స్థితిలో ఇది ఏమి కొత్తది కాదని తెలుసుకున్నాను. I keep Brahma Baba's life in front of me. బ్రహ్మ బాబా జీవితం All challenges. ఉదాహరణగా తీసుకొని అన్ని సమస్యలను ఎదుర్కొంటాను.
Om Shanti. Om Shanti.